ఇక ఏబి వెంకటేశ్వరరావు కమెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి కొల్లు రవీంద్ర. మైనింగ్ లో గత ప్రభుత్వ హయాంలో ఎవరి పైన అయితే అక్రమ ఆరోపణలు వచ్చాయో వారికి మళ్ళీ టెండర్లు కట్టబెట్టారు అన్న ఏబి వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. ఆధారాలు తీసుకొచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఊరికే ప్రెస్ మీట్స్ పెట్టి ప్రభుత్వాన్ని బదనాం చేస్తామంటే కుదరదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి కొల్లు. అధిక ధరలకు మద్యం విక్రయించడంపై బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలపై స్పందించారు. విషయం తన వరకు వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. మైనింగ్ శాఖలో అక్రమాలకు సంబంధించి ఇటీవల ఏబి వెంకటేశ్వరరావు ఒక ప్రెస్ మీట్ పెట్టి గత ప్రభుత్వ హయాంలో ఎవరికైతే మైనింగ్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారో వారికే తిరిగి మైనింగ్ సంబంధించినటువంటి టెండర్లు కట్టబెట్టారు అంటూ ఆరోపించారు. దీనిపై మనతో మాట్లాడడానికి మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. సార్, గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఆరోపణలు వచ్చిన వారికే తిరిగి ఇచ్చారు అనేది ఒక ఆరోపణ వస్తుంది, ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు వాళ్ళు రమ్మనండి. ఇప్పుడు ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాం కాదు, వారు ఎవరు ఎప్పుడు మాట్లాడారు ఏం మాట్లాడారో ఆయన తీసుకుని రమ్మనండి. వచ్చి మాకు ఏదైనా ఉంటే కాగితం మీద ఇస్తే దాని మీద విచారణ చేయడం మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి ఏదో ప్రభుత్వం మీద బురద జల్లేయాలి, లేకపోతే వ్యక్తుల మీద బురద జల్లేయాలి. ఇవాళ వాల్యుయేషన్ తీసుకొచ్చి ఆ వాల్యుయేషన్ ద్వారా దీన్ని ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి మేము ఆలోచన చేస్తాం. తద్వారా గవర్నమెంట్ కూడా ఆదాయం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. వైన్స్కి సంబంధించినటువంటి టెండర్స్ కొన్ని రోజుల్లో ముగుస్తున్నాయి సార్. వైన్స్ అక్రమంగా ఎక్కువ రేట్లకి అమ్ముతున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. అంటే కన్నవరం కావచ్చు, మచిలీపట్నంలో కూడా ఇటీవల దాని మీద ఒక బాటిల్ మీద ఉండాల్సిన ప్రైస్ కన్నా ఎక్కువ అమ్ముతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇవి మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? అధికారులు ఎందుకు దీనికి సంబంధించి చర్యలు తీసుకోవడం? అంటే ఎక్కడన్నా జరిగినప్పుడు ఇమీడియట్గా మేము ఎన్ఫోర్స్మెంట్ ఉంది, ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు వెళ్ళి వాళ్ళ మీద కేసులు రాస్తున్నారు, వాళ్ళకి ఫైన్లు వేస్తున్నాం, లేదంటే షాప్స్ కూడా సీజ్ చేయడం కూడా జరుగుతుంది. అయితే కొంతమంది కావాలని చెప్పి దీన్ని కూడా చేస్తూ ఉన్నారు గతంలో. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో చూసాం వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా చేశారు. అలాగే మొన్న గవర్నమెంట్ వచ్చాక కూడా అదే కార్యక్రమం చేయాలని కల్తీ మద్యాన్ని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఇమీడియట్గా మేము యాప్ కూడా తీసుకొచ్చాం, సురక్ష యాప్ తీసుకొచ్చి ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా ప్రతి బాటిల్ కూడా స్కాన్ చేసే విధంగా పెట్టాం. అలాగే ఎంఆర్పి పేమెంట్స్ కూడా ఏదైతే ఉన్నాయో అంతా కూడా డిజిటల్ పేమెంట్స్ చేయమని చెప్తున్నాం. ఇవాళ దగ్గర 50% తీసుకురాగలిగాం. భవిష్యత్తులో ఇంకా ముందు తీసుకెళ్తాం. దాని ద్వారా ఏమవుద్దంటే బాటిల్ స్కాన్ చేసిన వెంటనే వాళ్ళకి అక్కడ ఎంఆర్పి ఆన్లైన్ పేమెంట్ చేస్తే వాడు ఎవరెవరికి ఎంత ఇచ్చారో క్లియర్గా తెలిసిపోతుంది. ఎవరైనా సరే ఇలాంటిది ఎక్కడైనా రేట్లు పెరుగుతున్నాయి, ఎక్స్ట్రా అమ్ముతున్నాయని తెలిస్తే ఇలాగే అమ్మడం, వాళ్ళు క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసినటువంటి దాన్ని కూడా పెట్టి సోషల్ మీడియాలో అది పెట్టారు సార్. అది మీ దృష్టికి వచ్చిందో రాలేదో మాకు తెలీదు, బట్ మేము దాన్ని టెలికాస్ట్ కూడా చేసాం. అంటే క్యూఆర్ వాళ్ళు పే చేసింది 200 రూపీస్ ఎక్స్ట్రా చేస్తున్నారు అనే దానికి సంబంధించి. సో దాని మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి? సార్, ఇప్పుడు నాకైతే ఇది ఇంతకుముందు నాకు ఐడియా లేదు. మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి ఇలాంటిది ఎక్కడన్నా గన్నవరంలో అంటున్నారు కాబట్టి నేను ఇమీడియట్గా వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి దాని మీద యాక్షన్ తీసుకుంటాం. అలాగే మిగతా చోట్ల కూడా అందరికీ చెప్తాను, మీరు ఎవరు కూడా ఎంఆర్పికి మించి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఎక్స్ట్రా అడుగుతున్నారని చెప్పి సీరియస్గా మేము యాక్షన్ తీసుకుంటాం. మైనింగ్కి సంబంధించి ఆరోపణలు చేస్తున్న వారు తమ దగ్గరకు వచ్చి వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇచ్చినట్లయితే వారిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. టెండర్స్ అనేవి పూర్తిగా ట్రాన్స్పరెన్సీగా జరుగుతున్నాయి. ఎక్కడ ఎక్కువ తీసుకునే రైట్ ఎవరికీ లేదు. ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీస్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయని మంత్రి కొల్లు రవీంద్ర చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో కాంతి, విజయవాడ, బిగ్ టీవీ.